ఎల్సీఎన్ న్యూస్ కు స్వాగతం. మెరుగైన సమాచారంతో మళ్ళీ మీ ముందుకు. నా పేరు మానస. తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో మంగళవారం సూలూరుపేట నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో ఎంతో అంకిత భావంతో పనిచేసినటువంటి సీనియర్ నాయకులు ముక్కుముడిగా 200 మంది కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ కోసం గత 10 ఏళ్లుగా కష్టపడి పనిచేసినప్పటికీ పార్టీలో తమకంటూ గుర్తింపు లేకపోవడంతో సరైనటువంటి స్థానం లభించలేదని వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేనాటి సతీష్ రెడ్డి, తిరువూరు సుధాకర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి తెలుగుదేశం పార్టీ నూతనంగా వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడానికి చేసిన కార్యక్రమానికి ఇక్కడికి చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబీకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న శ్రీనివాసరెడ్డి గారికి, రాజసులక్ష్మి గారికి, దురయ్య గారికి మరియు రఘునాథరెడ్డి గారికి అందరికీ నా మనస్ఫూర్తి ఆహ్వానం పలుకుతూ, తెలుగుదేశం పార్టీ ఒక క్యాడర్ చేసే పార్టీ, ఒక కుటుంబం లాంటి పార్టీ, ఒక ప్రిన్సిపల్ గల పార్టీ, ఒక క్రమశిక్షణ గల పార్టీ. వైసీపీలో జరిగిన అరాచకాలు, వైసీపీ పద్ధతులు తెలుగుదేశం పార్టీలో ఉండవు, మనందరికీ తెలుసు. వీటన్నిటికీ ఇమిడి మనందరితో కలిసి మనం కూడా వాళ్ళందరినీ కలుపుకొని ఇంటికి కొత్త ఆడబిడ్డ అంటే కొత్త కోడలు వచ్చినట్టు కోడలు మనం చాలా జాగ్రత్తగా ఎందుకంటే అమ్మగారికి కాడ కొత్త అలవాట్లు ఉంటాయి, అత్తగారికి కాడ కొత్త అలవాట్లు ఉంటాయి. ఆ అలవాట్ని వాళ్ళు ఇవిడేటట్టు వాళ్ళు కూడా మనం కలుపుకొని ఈ ఎన్నికల్లో అందరూ కష్టపడి కృషి చేసి తెలుగుదేశం పార్టీని బలపరచాలని చెప్పి అందరికీ మనం చేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ పదవులైనా ఏదైనా